సార్ ఎలా జరిగాయి బోనాలు అరేంజ్‌మెంట్స్? చాలా బాగా జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ఛాలెంజెస్‌ని, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మనము గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. దాదాపు 2500 మంది సిబ్బందితోని డ్రోన్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వాడుకొని టీమ్స్‌ని ఎక్కువ డిప్లాయ్ చేసి, అట్లానే క్రైమ్ టీమ్స్ ఎక్కువ డిప్లాయ్ చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. ఓకే. సో మొదటిసారిగా మీరు సీపీ అయిన తర్వాత ఇట్లా బోనాలు జరగడం మీకెలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నాను. హైదరాబాద్ కూడా గతంలో పనిచేశాను. చూశాను ఈ బోనాలంటే ఆడపిల్లలకి, మహిళలకి ఒక పెద్ద పండుగ. సో వాళ్ళ మంచిగుంటే, సంతోషంగా ఉంటేనే బోనాలు ఉంటుంది. సో ఈరోజు రాష్ట్ర ప్రజలు, నగర ప్రజలు అందరూ కూడా బాగుండాలి, సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. నగరం నలుమూలల నుండి జనాలైతే వస్తారు. అండ్ దాంతో పాటు వీఐపీలు కూడా వస్తూ ఉంటారు కదా! అంటే ఇద్దరికి సంబంధించి ఎలాంటి బందోబస్తు? అదే ఈసారి అందుకు 3 లైన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంటే సామాన్య ప్రజలకి, బోనాలతో వచ్చే మహిళలకి, ఆడపిల్లలకి, వీఐపీస్ కూడా సెపరేట్ బందోబస్తు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సెపరేట్ క్యూస్ ఇచ్చి తొందరగా వెళ్ళిపోయే ఒక ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా వాష్‌రూమ్స్ అండ్ రిఫ్రెష్‌మెంట్స్ అయితే చాలా నీట్ కదా! వాటి విషయంలో మీరు ఎలాంటి ఆల్రెడీ కొన్ని చోట్ల మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. జీహెచ్ఎంసీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేశాను. ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా డిప్లాయ్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం.